హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలాఖరులో రాష్ట్రంలోని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన 5 కీలకమైన శుభవార్తలను ప్రకటించనున్నారు. ఈ నిర్ణయాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, వేతన పెంపు, పదోన్నతులు మరియు ఇతర ప్రయోజనాలకు సంబంధించి ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ఉద్యోగుల జీవితాలను మరింత మెరుగుపరిచేలాగా ఈ పలు నిర్ణయాలు తీసుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశంగా అయితే ఉంది. మరి ఆ కీలక 5 శుభవార్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది డీఏడీఆర్ అరియర్స్ పేమెంట్. జూలై 2018 నుంచి జూలై 2023 వరకు మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ మరియు డీఆర్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో చర్చించి వీటిని విడతల వారీగా చెల్లించేలాగా నిర్ణయం తీసుకోబోతుందని సమాచారము. సో, డీఏ అరియర్స్ తాలూకా టేబుల్ అయితే స్క్రీన్ పైన చూడవచ్చు. మనకు జూలై 2018 నుంచి చూసుకున్నట్లయితే జూలై 2023 వరకు గల మొత్తం 212 నెలలకు సంబంధించి డీఏ బకాయిలు అయితే పెండింగ్‌లో ఉన్నాయి. సో, డీఏడీఆర్ బకాయిలు మరియు చెల్లింపుల వివరాలు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ బకాయిలను విడుదల చేయనుందని, ఇందుకోసం ప్రతి నెల 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలను కేటాయించే అవకాశం అయితే ఉంది. బేసిక్ పే ఆధారంగా డీఏడీఆర్ బకాయిలు చూసుకున్నట్లయితే 2018 నుంచి 2023 వరకు గల మొత్తం డీఏ అరియర్ టేబుల్ అయితే ఇక్కడ చూడొచ్చు. బేసిక్ పే 20,000 ఉన్న వారికి 1,54,000 టోటల్ డీఏడీఆర్ అరియర్ అమౌంటు. బేసిక్ పే అనేది 30,000గా ఉన్న వారికి 1,31,000. అలాగే బేసిక్ పే అనేది 40,000గా ఉన్న వారికి 3,12,000. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ డీఏడీఆర్ అరియర్ అమౌంట్ కూడా అదే రేషియోలో, అదే స్థాయిలో అయితే పెరుగుతూ ఉంటుంది. బేసిక్ పే అనేది 90,000 ఉన్న వారికి 6,94,000. ఈ విధంగా బకాయి పడిందనమాట ప్రభుత్వము. మరి వీటి చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం వీటన్నిటిని ఒకేసారి చెల్లించకుండా మొత్తం తక్కువ మొత్తాల్లో ఎక్కువ విడతలుగా అయితే చెల్లించనుందనమాట. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ మేరకు తుది షెడ్యూల్‌ని అయితే ప్రకటించనుంది. చెల్లింపుల షెడ్యూల్. 2024 మరియు 25 సంవత్సరాల్లో కొత్తగా ప్రకటించాల్సిన 3 డీఏలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్తగా పెండింగ్‌లో ఉన్న డీఏలను కూడా ఈ బకాయిలలో కలుపుతారు. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అన్ని బకాయిలను 5 సంవత్సరాల్లోగా పూర్తిగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. డీఏడీఆర్ చెల్లింపుల తాజా సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ మొత్తం డీఏ మరియు డీఆర్ రూపంలో 25,000 కోట్ల రూపాయల అరియర్స్ పెండింగ్ బకాయిలు కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే వీటిని విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ మొత్తం బకాయిలను పూర్తిగా చెల్లించాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇక రెండవది 12వ పీఆర్సీ అప్డేటు. సో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. నెలాఖరులోగా అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు చర్చించనున్నారనమాట. ఈ మేరకు 12వ పీఆర్సీని కూడా కమిషన్ నియమించే అవకాశం కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే కమిషన్‌ను నియమించడం ద్వారా ఎటువంటి ఆర్థిక అంశంతో కూడుకున్నటువంటిది కాదు కాబట్టి, సో, కమిషన్ నియమించిన తర్వాత ఆ నివేదిక వచ్చే లోపల ఐఆర్ కూడా ప్రకటించేదానికి ఈ మేరకు చర్చలైతే జరగబోతున్నాయన్నట్టు సమాచారము. సో, 12వ పీఆర్సీ గనుక ఇంప్లిమెంట్ అయినట్లయితే ఉద్యోగ పెన్షనర్స్ యొక్క జీతాలు, పెన్షన్‌లు గణనీయంగా అయితే పెరుగుతాయి. పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించబడుతుంది. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ ఈ విధంగా అన్నీ కూడా మనకు పీఆర్సీ ద్వారా ఖచ్చితంగా ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇక పీఆర్సీ టేబుల్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇక మూడవది ఐఆర్ అండి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు
సో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామనైతే మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ మేరకు 30% తగ్గకుండా ఐఆర్ అయితే ప్రకటించాల్సి ఉంది. మరి 30% ఐఆర్ ప్రకటించినట్లయితే వారి బేసిక్ పేని బట్టి ఈ యొక్క టేబుల్‌లో అయితే చెక్ చేయొచ్చు. ఎంత బేసిక్ వారికి ఎంత ఐఆర్ అనేది వస్తుందని. సో, ఐఆర్ కేవలం నేరుగా గ్రాస్ అమౌంట్‌లో కలుస్తుందనమాట. ఐఆర్‌లో ఎటువంటి డిడక్షన్స్ అయితే ఉండవు. మరి బేసిక్ పే అనేది రూ. 80,000 ఉన్నవారికి ఐఆర్ రూపంలో రూ. 24,000 అయితే వస్తుంది. సో, మిగతా వారికి టేబుల్‌లో అయితే చెక్ చేయొచ్చు. సో, అలాగే పెండింగ్ బకాయిల విషయానికొచ్చినట్లయితే 11వ పీఆర్సీ బకాయిలు, అలాగే ఈహెచ్ఎస్, 12వ పీఆర్సీ కమిషన్ నియమించడము, ఐఆర్ ప్రకటించడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బహుళ సంఘాల సభ్యత్వాన్ని ప్రభుత్వమే రద్దు చేయడము, అలాగే హెచ్ఆర్ఏ ఇక వీటన్నిటిని కూడా ప్రభుత్వం అయితే వీటన్నిటికి సంబంధించి మంచి నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగ వర్గానికి న్యాయం చేయాలి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చొరవ చూపాలి. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పెన్షన్లు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా 11వ రివర్స్ పీఆర్సీ ద్వారా గతంలో సంపాదించుకున్న రాయితీలు కూడా కోల్పోయామని ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున ఉద్యోగ వర్గమంతా ఎన్నో ఆశలు ప్రభుత్వంపై పెట్టుకున్నారని, ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా దీర్ఘకాలికంగా పరిష్కారం కాని ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలైతే తీసుకోవాలనైతే ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. పెన్షనర్స్‌కి ఏదైతే గత పీఆర్సీలో తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తిరిగి పునరుద్ధరించాలని, సో, ఈ మేరకు 4,00,000 మంది ఉద్యోగ పెన్షనర్స్ వీళ్ళందరికీ న్యాయం జరిగేలా చూడాలని అయితే కోరుతున్నారు. అలాగే హెల్త్ కార్డ్స్, ఇక ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈహెచ్ఎస్ కార్డ్స్ అండి, హెల్త్ కార్డ్స్. సో, గత 10 సంవత్సరాలుగా పూర్తిగా జబ్బుతో పనిచేయకుండా పోయినటువంటి ఉద్యోగులకు, పెన్షనర్స్‌కి హెల్త్ కార్డులు తిరిగి పనిచేసేలాగా చేయాలి. అలాగే ఈ యొక్క హెల్త్ కార్డుల యొక్క ప్రధాన లక్ష్యమైనటువంటి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ప్రతి ఉద్యోగ పెన్షనర్స్‌కి కూడా అందేలాగా చర్యలైతే తీసుకోవాలి. వీటితో పాటు మహిళా ఉద్యోగులకు కూడా కేంద్ర ప్రభుత్వంతో సమానంగా చైల్డ్ కేర్ లీవ్స్‌కి సంబంధించి అయితే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కారుణ్య నియామకాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియ. సో, గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని మాత్రమే, ప్రధానంగా ఆరోగ్య శాఖ మరియు కొన్ని ఇతర శాఖల వారిని యాక్ట్ 30/2023 ప్రకారంగా క్రమబద్ధీకరణ చేశారు. కానీ ఇంకా విద్యాశాఖ, ఇతర శాఖల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులను నేటికి క్రమబద్ధీకరించలేదు. కనుక వారిని కూడా అర్హులైన ప్రతి ఒక్కరిని ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ అయితే క్రమబద్ధీకరించాలని అయితే డిమాండ్ ఉంది. సో, ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షన్ సమస్యలపై ఈ నెలాఖరున సీఎం గారైతే ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి వీటికి సంబంధించి సానుకూల నిర్ణయం అయితే తీసుకునే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. తాజా సమాచారం. మరి దీనిపై ఎటువంటి సమాచారం అయినా సరే మన ఛానల్ ద్వారా అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.